హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కల్వరి టీవీ లైవ్ స్పెషల్ ప్రేయర్ ప్రోగ్రామ్కి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. ఈ కార్యక్రమాన్ని మీరు నడిపిస్తున్నందుకై, ప్రోత్సహిస్తున్నందుకై, ప్రేరేపిస్తున్నందుకై ఎనలేని స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా తండ్రి అనేకులు ఆశీర్వదింపబడాలి, అనేకులు విడిపించబడాలి, అనేకులు రక్షించబడాలి, అనేకులు నాయన వాళ్ళ బంధకాల్లోంచి, శాపాల్లో నుంచి, దరిద్రతలో నుంచి, అప్పులో నుంచి, వ్యసనాల్లో నుంచి విడిపించబడాలి. తండ్రి సహాయం చేయండి, కనికరించండి, కృప చూపండి. ఈ కార్యక్రమం ద్వారా అనేకులు ఆశీర్వదింపబడాలి, అనేకులు నాయన తండ్రి అయా నీ కార్యాలన్నీ చూసి నిన్ను మహిమపరచాలి. నీ నామము నాయన తండ్రి అద్భుతంగా తండ్రి కీర్తించబడాలి. అట్టి కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. హలో, కాల్ తీసుకుందాం. హలో 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 ప్రైజ్ లార్డ్ అండి, చెప్పండి. మళ్ళీ చేస్తాను, ఇది మీరు హల్లెలూయా స్తోత్రం. సరే, ఇక్కడ మన వాక్యం ధ్యానించుకున్న తర్వాత మనం కాల్స్ తీసుకుందాం. యేసు ప్రభువారు ఎవరు? ఆయన ఎందుకు సిలువలో ప్రాణం పెట్టవలసి వచ్చింది? ఆయన సిలువలో ఆ ప్రాణం పెట్టడం వల్ల మనకేమొచ్చింది అనేటువంటిది ఈరోజు మనం తెలుసుకుందాం. యేసు ప్రభువారు ఆయన మనందరి కొరకు మరణించాడు. ఎందుకు మరణించాడు అంటే ఆయన చూద్దాం. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూస్తే గనక ఆయన ఎందుకంటే చూడండి, క్రీస్తు మన కొరకు శాపమై. ఈరోజు మనిషి జీవితంలో ఆశీర్వాదము లేదు, శాపము ఉన్నది, దరిద్రత ఉన్నది, అప్పు ఉన్నది, చీకటి ఉన్నది, రోగం ఉన్నది, సంతోషం లేదు, శాపం. ఈ శాపము పోవడానికి యేసుప్రభువారు సిలువలో ఏం చేశాడంటే ఆయన మన కొరకు శాపగ్రాహి అయి మన శాపము ఆయన స్వీకరించి మనకు శాపము లేకుండా ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. అందుకు ఆయన సిలువలో మన కొరకు మరణించాల్సి వచ్చింది. నువ్వు ఆశీర్వదింపబడాలి అంటే, నీ జీవితంలో ఒక అద్భుతాలు చూడాలి అంటే ఒక్కటే, ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచు. ఈ వాక్యం వింటున్నటువంటి చాలామంది ఎవరైతే చూస్తున్నారో దేవుడు వాళ్ళని అద్భుతంగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు, విడిపించబోతూ ఉన్నాడు. దావీదు అంటాడు చూడండి, దావీదు జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలు లెక్కలేనన్ని కార్యాలు. అందుకే దావీదు అంటాడు, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించదును. అద్భుతాలు చేసే దేవుడు ఈ దేవుడు. ఈ దేవుడు సెలవులో చేసిన అద్భుతం ఏంటంటే ఆయన మన శాపాన్ని తీసుకొని ఆయన మన కొరకు మరణించి, మనిషికి వచ్చిన శాపము, మరణము, దరిద్రత, పాపము, ఇది ఆయన తీసుకొని మన శిక్షను ఆయన భరించి ఆయన తన ప్రాణము నర్పించి మనకు శాపము లేకుండా చేసేటువంటి దేవుడు కేవలం ప్రభువైన యేసు క్రీస్తు వారు ఒక్కరే. హల్లెలూయా. ఈ ఆశీర్వాదము నువ్వు చూడాలి అంటే, ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? ఆయన ఇచ్చే గొప్ప రక్షణ, గొప్ప రక్షణ. ఇది ఎన్ని కోట్లు పెట్టినా దొరకనటువంటి ఆశీర్వాదం. ఈరోజు ఆశీర్వాదం అంటే డబ్బు మాత్రమే కాదు, డబ్బు ఆశీర్వాదంలో ఒక చిన్న భాగం మాత్రమే. ఆశీర్వాదం అంటే ప్రభు మనకిచ్చినటువంటి రక్షణ, ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మని మనకిచ్చాడు దేవుడు. ఈ రక్షణ పొందుకోవాలంటే ఏం చేయాలంటే, నువ్వు ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీవు, నీ ఇంటి వారు రక్షించబడతారు. ఆయన మన కొరకు మరణించాల్సి వచ్చింది, మన మరణం ఆయన అనుభవించాల్సి వచ్చింది, మన పాపాలు ఆయన మీద వేసుకోవాల్సి వచ్చింది, మన శిక్ష ఆయన భరించాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి, ఆయన మనందరినీ ప్రేమించాడు కాబట్టి ఆయన మన కొరకు ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు మన కొరకు అనుభవించాల్సి వచ్చింది. హల్లెలూయా. చూడండి, ఉన్నారా ఇటువంటి వారు ఎవరైనా?
ఆయన దేవుడై ఉండి మనిషిగా వచ్చాడు ఈ లోకానికి. చూడండి, మనిషిగా వచ్చి దేవుని ప్రేమను మనిషి ద్వారా చూపించినట్టు వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుడు ఎవరికి తెలియదు. ఆయన మనిషిగా వచ్చినప్పుడే ఆయన చూసి దేవుడు ఎలా ఉంటాడో, ఆయన ప్రేమ ఏంటిదో, ఆయన కృప ఏంటిదో, ఆయన కార్యాలు ఏంటివో, ఆయన మహిమ ఏంటివో యేసుక్రీస్తు ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు నువ్వు కూడా తెలుసుకోబోతున్నావు. చూడండి, ఆయన శాపము నీ మీద పని చేయదు. ఇంకా శాపం ఆయన నమ్మితే ఆయనలో ఉన్నటువంటి కృప నీకు వస్తుంది. ఆ విశ్వాసం నీలో పనిచేసి ఆ శాపాన్ని లేకుండా, రోగాన్ని లేకుండా, ఆ క్యాన్సర్ రోగాన్ని, ఆ ఎయిడ్స్ రోగాన్ని, ఆ టీబీ రోగాన్ని, అది ఏ రోగమైనా ఆ శాపం నీ మీద పని చేయదు. ఈరోజు చూస్తున్నాడు, నువ్వు ఈ ప్రోగ్రాం చూస్తున్నావా? ఒక్కటే నమ్ము, నీకు ఇక శాపము లేదు. యేసుప్రభువు నమ్మడం వలన శాపమును ఆయన తీసివేసినటువంటి దేవుడు, శాపాన్ని లేకుండా చేసినటువంటి దేవుడు, ఆశీర్వాదాన్ని శిలువ ద్వారా నీకు ఇచ్చినటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఆయన నమ్మితే నీకు వచ్చేది రక్షణ. నువ్వు రక్షించబడాలంటే నీ మనస్సు మారాలి. ఈ మనస్సు అంత ఈజీగా మారదు. ఇది కఠినమైంది, ఇది మూర్ఖత గలది, ఘోరమైన వ్యాధి గలది. ఈ హృదయం అంత ఈజీగా మారదు. యేసు నమ్మాలి అంటే ఆయన నిన్ను దర్శించాలి, నీ హృదయాన్ని తెరవాలి. తెలిసినప్పుడే ఆయన ప్రేమ ఏంటి, ఆయన కనికరం ఏంటి, ఆయన యొక్క శక్తి ఏంటి అనేది నీకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు మీ కొరకు ప్రత్యేకంగా నేను ప్రార్థన చేయబోతున్నాను. అనేక మందిని దేవుడు విడిపించబోతూ ఉన్నాడు. ఈ లైవ్లోనే మెరకలు చూడబోతున్నాం. మనం కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం ప్రార్థన చేయబోతాం. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అనేక మందిని నాయన నీ కృపతో జ్ఞాపకం చేసుకొని ఈ ప్రోగ్రాం ద్వారా మీరు విడిపించండి నాయన. గొప్ప కార్యాలు చేయండి, అద్భుతాలు చేయండి. కాల్స్ తీసుకుపోతుండగా అయ్యా ఎంతమంది బద్ధకాల్లో ఉన్నారో వారికి ఈ కాల్స్ అనుగ్రహించండి. శాపంలో ఉన్నవారు, అయ్యా అప్పుల్లో ఉన్నవారు, రోగాలతో చీకటి శక్తులతో బంధించబడే వారిని ఈ కాల్స్ ప్రార్థన చేయడానికి కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అలాగే ఇంకో ప్రార్థన మీరు చేయండి. ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఈ పరిచర్యకు సహకరించండి. ఈ పరిచర్యలో మీరు పాలిభావసులు కండి. గొప్ప ఆశీర్వాదం మీరు చూస్తారు. మన కాసు తీసుకుందాం. దేవుడు అద్భుతంగా ఈరోజు అనేక మంది తాకపోతున్నాడు. విశ్వాసముతో ప్రార్థన చేయండి. విశ్వాసము ద్వారా హలో హలో అయ్యా, ప్రైజ్ లార్డ్ అండి, చెప్పండి. అయ్యా నాకు పక్షవాతం వచ్చిందా? నా పేరు షాదుల్లా. చెప్పండి అయ్యా, చెప్పండి. పక్షవాతం వచ్చిందయ్యా. ఏ ఊరండి మీది? తాడపల్లి అయ్యా. ఓకే ఓకే. దేనికి వచ్చిందండి పక్షవాతం? కాలు చేయక? కాళ్ళు చేయి పని చేయలేదయ్యా. పని చేయలేదు. నేను ప్రార్థన చేయబోతున్నాను. కళ్ళు మూసుకోండి. చేయండి అయ్యా. యేసుక్రీస్తు నామములో జీవము, యేసుక్రీస్తు నామములో ఆ సచ్చుబడినటువంటి పని చేయనటువంటి కాలు, చేయి ఏదున్నప్పటికీ నాయన నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఇప్పుడే తండ్రి తాకమని ప్రార్థన చేస్తాను. ఆ శాపము, ఆ రోగము, ఆ పక్షగల రోగాన్ని యేసు నామములో కొట్టివేస్తున్నానయ్యా. నీ కృప ఉంచి నాయన ఆ నరములు, ఎముకలు, కాళ్ళు, మాంసము అయా కదిలి నీ పునరుత్థాన బలముతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హలో, ఒక కాల్స్ తీసుకు చివరిలో ప్రార్థన చేస్తాను. ఆయిల్ పూసుకోండి అయ్యా. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఓకే, ప్రైజ్ లార్డ్ అయ్యా. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఈరోజు నీ లైఫ్లో గొప్ప అద్భుతాలు చేస్తాడు. హలో హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఇప్పుడు టీవీలో వస్తుంది కదా? అవునమ్మా, చెప్పండి. అదే ప్రేయర్ చేయించుకుందామని. చెప్పమ్మా, పేరు, సమస్య చెప్పండి. నేను ప్రార్థన చేయబోతున్నాను. మా బాబుకుని, మా కోడలుకుని, మా కొడుకు గర్భఫలం కావాలా? ఓకే, మీ పేరు ఏం పేరమ్మా? మీ కోడలి పేరు? దీపకు లావణ్య. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేయబోతున్నాను. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. ఇదిగో దీపకుని, లావణ్యాన్ని తండ్రి ఇప్పుడే తండ్రి ఆ గర్భము తాకుమునైనా ఫలింపజేయము తండ్రి. ఆ శాపమును కొట్టివేస్తున్నాను. యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాను. యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాను. యేసునామములో గర్భము తెరవమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసునామములో ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నీ శక్తి ఇప్పుడు ఆమె నింపమని
వాళ్ళ కూతుర్ని కొడల్ని కరుణించిన ఆయన కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. అతి త్వరలో దేవుడు గర్భఫలం తెరవబోతున్నాడమ్మా, విశ్వాసం ఉంచు. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో హలో అమ్మా, సరే హలో, సరే ఫోన్ చేసేవారు దయచేసి మీరు మీ హలో ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. కాలు నొప్పి, ఏం నొప్పులు ఉన్నాయమ్మా? నడుము నొప్పి, కాలు నొప్పి, కిడ్నీలు. సరే నేను ప్రార్థన చేయబోతున్నా, దేవుడు నేను విడిపించబోతూ ఉన్నాడు. ఏం పేరమ్మా నీ పేరు? రాజేశ్వరి సార్. రాజేశ్వరి గారు. అవును సార్. ఓకే, ఇప్పుడు నొప్పులు ఉన్నాయా? బాగున్నాయి సార్ నొప్పులు, నడుము నొప్పి. ఏ ఊరమ్మా మీది? ఏ ఊరు? హైదరాబాద్ సార్. రాజుకాలనీ. ఓకే, నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నేను తాకబోతున్నాడు. సో దేవుడు టీవీలోనే గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మీరు వేచి ఉండండి, కనిపెట్టుకోండి. దేవుడు తన హస్తము చాపబోతున్నాడు. ఈ పరిచర్య ద్వారా అనేకులు ఆశీర్వదించబడబోతున్నారు, అనేకులు విడిపిస్తున్నాడు దేవుడు. సో కాబట్టి కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం ఒక్క నిమిషం. యేసు నామములో, యేసుక్రీస్తు నామములో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, every pain in the name of Jesus Christ, every pain in the name of Jesus, stop. ప్రతి బలహీనత యేసు నామములో కొట్టివేస్తున్నాను. ఆ నడుము నొప్పి, ప్రతి నొప్పి, అయా కాళ్ళు నొప్పిలు యేసు నామములో ఆజ్ఞాపిస్తాను. అవుట్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, అవుట్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయా నీవు పొందిన గానుల స్వస్థత కలుగుచున్నది నాయన, నీవు పొందిన గానుల స్వస్థత బిడ్డకి ఇప్పుడే ప్రకటిస్తున్నాను. నేను ప్రార్థన చేస్తుండగా తండ్రి, అయా ఆ కాలు నొప్పి, నడుము నొప్పి అయా ఎటు వెళ్ళిపోతుందో తండ్రి, నీ గాయముల వల్లనే వెళ్ళిపోతుంది, నీ కృప వల్లనే మాయమైపోతుంది నాయన. ఇప్పుడే నేను ప్రార్థన చేస్తుండగా ఆ బిడ్డను తాకమని ప్రార్థన చేస్తున్నాను. అమ్మా ఒకసారి నిలబడండి లేచి. హల్లెలూయా. లార్డ్ రిలీజ్ హర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఒకసారి నడవండి అమ్మా, చూద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నేను ప్రార్థన చేస్తుండగా దేవుని శక్తి నేను తాకడం నేను చూస్తున్నాను. లార్డ్ జీసస్ రిలీజ్ హర్, రిలీజ్ హర్, రిలీజ్ హర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యువర్ నేమ్ విల్ బి గ్లోరిఫైడ్ హియర్ లార్డ్. అయా నడుము కాళ్ళు నొప్పులు ఇప్పుడే వెళ్ళిపోయినట్టు ఆజ్ఞాపిస్తున్నాను. ఒకసారి నడవండి అమ్మా. ఉందా కాళ్ళు నొప్పి? హల్లెలూయా. దేవుని శక్తి. నడుము నొప్పి ఉందా? హల్లెలూయా. దేవుడు గొప్పవాడు. చెప్పండి యేసయ్య వందనాలు, యేసయ్య వందనాలు, దేవానికి నీకు స్తోత్రం, వందనాలు. ఎంత శాతం తగ్గిందమ్మా నీకు నేను ప్రార్థన చేస్తుండగా? తగ్గుతుంది, ఇంకా తగ్గిపోతుంది పూర్తిగా. విశ్వాసం ఉంచు. చివరిలో నేను ప్రార్థన చేయబోతున్నాను. అద్భుతం దేవుడు ఈ లైవ్స్ ద్వారా మీకు నీ కొరకే అద్భుతం చేయబోతున్నాడు. దయచేసి ఏ శక్తితో బాధపడుతున్నా సరే నువ్వు విశ్వాసం ఉంచు. ఈరోజు ఈ కార్యం నీకే చేయబోతున్నాడు. ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, ఈ పరిచర్యను సహకరించండి, ఈ పరిచర్యలో మీరు పాలుభావసులు కండి. దేవుడు గొప్ప కార్యం మీ ద్వారా చేయబోతున్నాడు. హలో హలో, ప్రైజ్ రాడమ్మా, చెప్పండి. ఇప్పుడు టీవీలో వస్తుంది కదండి. అవునమ్మా చెప్పండి, మీ పేరు సమస్య చెప్పండి త్వరగా. నా పేరు సుగుణ అండి. ఆ, కొంచెం ఇంట్లో ప్రాబ్లం ఉందండి. కొంచెం మా అమ్మగారు వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు కొంచెం నా మీద వేరే అతనితో మాట్లాడానని కొంచెం ఇదిగా ఉన్నాను. కొంచెం ఇదిగా ఫోన్లు, వేరే ఫోన్లు వచ్చినాయని మనశ్శాంతి లేదండి. 3 రోజులు మట్ట ఒకటే ఏడుస్తున్నాను. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేయబోతున్నా. యేసు నామములో ఒక బలమైనటువంటి చీకటి శక్తి నీలోంచి వెళ్ళిపోబోతుంది. సుగన గారు కళ్ళు మూసుకోండి. అపవాది శక్తిని చోటు ఇవ్వకండి. దేవుని యేసుకి మీరు మాత్రం చోటు ఇవ్వండి. ఏ దురాత్మకి చోటు ఇవ్వకండి, ఏ దుష్టుని ఆలోచనకు చోటు ఇవ్వకండి. ఇదిగో పరిశుద్ధాత్మని తాకబోతున్నాడు. సుగన గారు కదా మీ పేరు? ఓకే, నేను ప్రార్థన. తలనొప్పి ఉంటుందా మీకు? బాగా తలనొప్పి. 3 రోజులు మట్ట అన్నం కూడా తినట్లేదండి. ఇప్పుడు నీకు తలనొప్పి ఉందా? ఉందా? లేదు లేదు. మరి ఏం నొప్పి ఉన్నది? మనశ్శాంతి. చూడండి, సో మనశ్శాంతి లేదు. సో ప్రార్థన చెబుతున్న కళ్ళు మూసుకో, గుండె మీద చేయబెట్టుకోండి ఒకసారి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అవుట్ దట్ సిక్నెస్, అవుట్ ద డార్క్ ఫోర్సెస్ ఇన్ హర్ లైఫ్, అవుట్ రైట్ నౌ హర్ ఫోర్సెస్. లార్డ్ రిలీజ్ హర్ ఫ్రమ్ ద టెంప్టేషన్స్. గొప్ప వెలుగునైనా బిడ్డకు దయచేయి. ఆ మనస్సులో నీ శాంతిని అనుగ్రహించు, నీ కృప దయచేయి నాయన. నీ రక్తముతో కడగమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అమ్మ చేయి తీసేయండి, చేయి తీసేయండి. నేను ప్రార్థన చేస్తుండగానే నీ మీద పరిశుద్ధాత్మ యొక్క వెలుగు కనిపిస్తుంది. దిగులు పడద్దమ్మా. When I'm praying, I see the power
ఇన్ యూ విశ్వాసముతో నువ్వు నడువు, ఏం కాదు, నీకేం కాదు అది. ఓకే అమ్మా, ఆ, ఓకే. ఒక్కసారి చేయబెట్టుకోండి, ఒక్కసారి మళ్ళీ. యేసయ్యా నన్ను విడిపించను, యేసయ్యా నన్ను నీ వెలుగు నాకు దయచేయను ఆయన. నీ వెలుగు నాకు దయచేయి. యేసు నామములో ప్రతి చీకటి పోతుందమ్మా నీలోంచి, ప్రతి చీకటి వెళ్ళిపోబోతుంది నీలోంచి. దేవుని ఆత్మ నేను తాకుతుంది, భయపడకు. ఆత్మను చూడు చాలు. నువ్వు ఈ లోకాన్ని చూడొద్దు, ప్రపంచాన్ని చూడొద్దు, సమస్యను చూడొద్దు. దేవుడు నీ పక్షంగా నిలబడి ఉన్నాడమ్మా, నీ పక్షంగా నిలబడి ఉన్నాడు ఆయన. నీ పక్షంగా వాద్యం ఆడుతాడు, నీ పక్షం నిలబడి గొప్ప కార్యం చేస్తాడు. సరేనమ్మా సుగుణమ్మ గారు, నువ్వు దేని చూడొద్దు, ఒక అద్భుతం జరుగుతుంది లైఫ్లో. నాకు తర్వాత కాల్ చేసి చెప్పు. ఈ పరిచయం ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు నాకు చూపిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి, హల్లెలూయా. చాలా గొప్ప దేవుడు అండి. నువ్వు అసలు దుఃఖమే చూడవు నువ్వు లైఫ్లో. యేసుని చూడు చాలు, ఆ దుఃఖం వెళ్ళిపోతుంది నీలో. ఏమ్మా, ఓకే. హలో హలో, హలో, ప్రైజ్ లాడ్ అమ్మా. ప్రైజ్ లాడ్. టీవీలో వచ్చేది అయ్యేదేనా? అవునమ్మా, అవునమ్మా, అవునమ్మా. అయితే మా పాపకు కడుపులో గడ్డలైనాయి, పిల్లలు లేరు. మేము చూస్తున్నాం కానీ కలుస్తలేదు నెంబర్. ఉందా ఇప్పుడు మీ పాప ఉందా అమ్మాయి? పాప వాళ్ళ ఇంటికాడ ఉన్నది. సరే, ఏం పేరు చెప్పండి, నేను ప్రార్థన చేస్తా. దయమని. దయామని కళ్ళు మూసుకొని, లార్డ్ జీసస్ అయ్యా, దేవుడు ఇవ్వబోతున్నాడమ్మా, ఇస్తాడు. దేవుడు తృప్తిపరిచే దేవుడు ఆయన, ఎప్పుడు ఇచ్చే దేవుడు ఆయన. ఇవ్వకపోవడం అన్నది అసాధ్యం. యేసయ్యా దయామని మీరు తాకండి. ఆ కడుపులో ఉండే గడ్డలు యేసు నామములో కరిగిపోయినట్లు ఆజ్ఞాపిస్తున్నా, యేసు నామములో కరిగిపోయినట్లు ఆజ్ఞాపిస్తున్నా. యేసు నామములో విడుదల కలుగును దాకా లార్డ్. ఆ గర్వం తెరిచిన ఆయన తండ్రి, అయా పిల్లుడు కంటకు సామర్థ్యం, అభిషేకం, నీ కృప అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఖచ్చితంగా దేవుడు ఈ సంవత్సరంలో మీకు అనుగ్రహిస్తాడు, ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు. అయ్యా నేను రెండు ముచ్చట్లు మాట్లాడతాను. అమ్మా మాట్లాడాలనుకుంటానయ్యా. మాట్లాడమ్మా, తర్వాత అయిపోయినాక మాట్లాడండి. ఓకేనమ్మా, ఈ లైవ్ జరుగుతుంది కదా, వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం. అనేక మంది ఎదురు చూస్తా ఉన్నారు ప్రార్థన కొరకు. హలో హలో, హలో, ప్రైజ్ లార్డ్, చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా. పరిశుద్ధాత్ముడు ఇదిగో కార్యం, ఎవరికైతే లైన్ కలగబోతుందో, ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఇంట్లో గొప్ప కార్యము జరగబోతుంది. పరిశుద్ధాత్ముడు ఇదిగో తాకబోతున్నాడు మీ ఇంట్లో ద్వారా. చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటి? మా అమ్మాయిది బాగా పేరు త్వరగా, మా అమ్మాయి పేరు. ఆ అమ్మాయికి బాగా కడుపులో కొంచెం పేరుకుపోతుంది, నడుము రెండు. ఏం పేరమ్మా? లైన్ లో ఉందా ఇప్పుడు? సరే, ఏం పేరు చెప్పండి, పేరు చెప్పండి అమ్మా. పేరు దుర్గా అండి. కళ్ళు మూసుకోండి. అయ్యా, ఆ దుర్గ ఎక్కడ ఉన్నా సరే, శతాధిపతి నాయన నిన్ను అడిగినప్పుడు మాట ఇచ్చావు, ఆ దాసుడు స్వస్థపడిపోయాడు. ఈ దయామని ఎక్కడ ఉన్నా సరే, ఆమె కడుపులో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభావము కొట్టివేసి నీ శక్తి, నీ ప్రభావంతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చాలా గొప్ప కార్యం చేయబోతున్నాడమ్మా దేవుడు, హల్లెలూయా. విశ్వసించిన వారికి తప్పక జరుగుతుంది. హలో హలో, ప్రైజ్ లార్డ్, చెప్పండి. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి అమ్మా. చెప్పండి, ప్రైజ్ లార్డ్, వినిపిస్తుంది, చెప్పండి అమ్మా. ఇప్పుడు నొప్పి ఉందా? మీ పేరేం పేరమ్మా? కోటేశ్వరం గారు. ఎవరి నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడది, ఏ డిస్టిక్? మైలవరం. ఓకే, నూజివీడు. ఓకే, కళ్ళు మూసుకోండి, ఒక్క నిమిషం ప్రార్థన చేయబోతున్నాను. ఏం కాలు నొప్పి, ఇంకా ఏముందమ్మా? తొంటి నొప్పి పుడుతుందా? కళ్ళు మూసుకోండి. పరిశుద్ధాత్మ తాకబోతున్నాడు నిన్ను. హల్లెలూయా. యేసయ్య ఆయన హస్తం నిన్ను తాకబోతుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్య ఆ తొంటి నొప్పి, ఆ కాలు నొప్పి ఇప్పుడే యేసునామములో, యేసునామములో, యేసునామములో విడుదల ప్రకటిస్తున్నా, యేసునామములో విడుదల ప్రకటిస్తున్నా, యేసునామములో విడుదల ప్రకటిస్తున్నా. స్టాప్ అండ్ డిజపియర్, స్టాప్ అండ్ డిజపియర్ లార్డ్. అయా నీ కృప దయచే. అయా బిడ్డలో నొప్పి పడుతున్నటువంటి ప్రభా, ఎంతకాలం నొప్పితో బాధపడుతుంది, ఇప్పుడు నీ కృప అనుగ్రహించమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అమ్మా, హలో అమ్మా, ఒకసారి నిలబడండి మీరు. ఒకసారి ఆ తొంటి మీద చేయి పెట్టుకొని నొప్పి ఉందా చూడండి ఒకసారి.
నొప్పి లేదయ్యా ఇప్పుడు. లేదా? కాలు నొప్పి? కాలు నొప్పిగా ఉంది కొంచెం. ఒకసారి నడిచి చూడండి, నడిచి చూడండి. హల్లెలూయా. దేవుని శక్తి నిన్ను తాకబోతుందమ్మా. చూడండి, పరిశుద్ధాత్మ కార్యాలు లైవ్ లో చేయబోతున్నాడు వెంటనే దేవుడు. హల్లెలూయా. నడిచి చూడండి. ఉందా నొప్పి? మోకాలు కింద. లార్డ్, ఐ సస్పెండ్ దట్ పెయిన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లెట్ ఇట్ స్టాప్ అండ్ డిసపియర్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ హోలీ గోస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్. ఇప్పుడు నడవండి అమ్మా, జస్ట్ ఇట్ విల్ బి గాన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నడవండి, చూడండి అది ఎంత కార్య దేవుడు చేయబోతుంది. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చెప్పు, యేసయ్య వందనాలు. ఎంత గొప్ప దేవుడు అండి యేసయ్య. చెప్పండి, గట్టిగా చెప్పండి, యేసయ్య వందనాలని. నాకు వద్దమ్మా, యేసయ్యకి చెప్పు. దీని కార్యం చేసిన యేసు ప్రభువారు. ఆ నొప్పి రాదు. చివరిని ప్రార్థన చేయబోతున్నా, ప్రేయర్లు రుద్దుకోండి. ఇక ఎన్నటికీ ఆ నొప్పి రాదు మీకు. హలో, హలో పాస్టర్ గారు, వందనాలు అయ్యా. చెప్పండి అయ్యా. అయ్యా ప్రార్థన చేయండి, మాకు శోధన ఉంది, రోగాలు ఉన్నాయి బాగా. ఓకే, ఏం రోగం ఉందయ్యా? ఏం ప్రాబ్లం ఉన్నది? కడుపులో ప్రాబ్లం ఉంది సార్, మోషన్స్ రాదు. కడుపుకి చేపెట్టుకోండి. ఐ సీ ద పవర్ ఇన్. దేవుని యొక్క శక్తి నీ కడుపులో, ఆయన ప్రభావం నీ కడుపులోకి వెళ్తుంది. దేవుడు దాన్ని కదిలించి స్వస్థపరచబోతున్నాడు, కదిలించబోతున్నాడు. ఆ కడుపుని చేపెట్టుకోండి. నీ పేరేం పేరు చెప్పండి అయ్యా, చాలు. మణి, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? నల్గొండ జిల్లా దేవరకొండ. మణి గారు, కడుపు నొప్పి ఉంటుందా నీకు? గ్యాస్ ఫామ్ లెక్క అవుతుంది. ఓకే, చేయబెట్టుకోండి. లార్డ్, టచ్ హిస్ స్టమక్, టచ్ హిస్ స్టమక్. ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం యేసు నామములో బంధిస్తున్నాను. బి రిలీజ్ హిమ్, బి రిలీజ్ హిమ్, బి రిలీజ్ హిమ్ రైట్ నౌ. లెట్ యువర్ నేమ్ విల్ బి వర్క్, లార్డ్ జీసస్. యువర్ మెర్సీ విల్ కమ్ అపాన్ హిమ్. టచ్ హిమ్ లార్డ్. నీ కృప కలుగునట్లు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అయ్యా, ప్రైజ్ లార్డ్. దేవుడు అనేక అద్భుత కార్యాలు చేయబోతున్నాడు లైవ్లోనే. మీరు ఎక్కువ సీరియస్ ఉన్న వాళ్ళు నాకు దయచేసి ప్రార్థన చేయండి. వాళ్ళ కొరకు ప్రత్యేక నేను ప్రార్థన చేయబోతున్నాను. హలో, హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. గట్టిగా చెప్పండి, మీ పేరు, సమస్య చెప్పండి. నెల్లూరు నుంచి మాట్లాడుతున్నారమ్మా, చెప్పండి అమ్మా. బెంగళూరు నుంచి చెప్పండి అమ్మా. నడుము నొప్పి, ఒక మోకాలు, ఎడమ కాలు మోకాలు నొప్పి, నడుము నొప్పి. నీ పేరేం పేరమ్మా? సమాధానం. సమాధానమ్మా. ఓకే, ఇప్పుడు దేవుడు తాకుతాడా నిన్ను? అందరికి స్వస్థ వస్తుందని నేను ఇప్పుడు ప్రార్థన చేసి నేను తాకుతాడని విశ్వసిస్తున్నావా? ఇప్పుడు నడుము నొప్పి ఉందా నీకు? ఉందా? ఇప్పుడు చూసుకో ఒకసారి. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు నొప్పి ఉందా చూసుకోండి ఒకసారి. వెన్ ఐఎమ్ నాట్ ప్రేయింగ్ హియర్. అమ్మా, లేదా? నిజంగా చెప్పండి, ఎట్లా పోయింది అది? హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. యేసయ్యకి వందనాలు. పరిశుద్ధాత్మ శక్తి నీ మీద పనిచేస్తుందమ్మా. నేను మాట్లాడుతుండగానే నీ మీద ఆయన పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరిస్తున్నాడు. ఇంకా ఏం నొప్పి చెప్పావమ్మా నువ్వు? మోకాళ్ళ నొప్పి ఉందా? అది చూడు ఒకసారి. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్, హల్లెలూయా. ఎట్లా పోయింది? ఎట్లా పోయింది? ముట్టినా లేదా? ఆమేన్ చెప్పు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను అసలు ప్రార్థన చేశాను నీ కొరకు, చేయలేదు, కానీ ఆయన శక్తి పనిచేస్తుంది నీకు విశ్వాసం ద్వారా. నువ్వు మోకాళ్ళ నొప్పి కానీ నా నడుము నొప్పి కానీ ఉందా నీకమ్మా అసలు? చూడండి, చెప్పు గట్టి, రెండు చేతులు ఎత్తి యేసయ్యకి వందనాలు చెప్పండి. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆయన కృప ఎంత గొప్పది. ఒకసారి నడవండి. ఇప్పుడు చూడండి, నడవండి. ఈ పరిచర్యను దేవుడు అంచెలంచెలుగా ఆస్వాదిస్తున్నాడు. ఈ పరిచర్యను కూడా పాలుభావసునిగా ఈ పరిచర్య కోసం ప్రార్థన చేయి. నువ్వు ఈ పరిచర్య కోసం ప్రార్థన చేస్తున్నావా?
దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. సేవకుని గురించి ప్రార్థన చేస్తూ సార్. అందుకే నేను ఈరోజు దేవుడికి నిన్ను స్వస్థపరిచున్నాడమ్మా. నేను చివరిలో ప్రార్థన చేయబోతున్నాను నీ కొరకు. సేవకుల గురించి డైలీ ప్రార్థన చేస్తాను. అమ్మా నీ పేరేం పేరమ్మా? సమాధానమ్మా. నేను చివరిలో ప్రార్థన చేయబోతున్నాను నీ కొరకు. ప్రేరాలు దగ్గర పెట్టుకోండి. హల్లెలూయా. హలో చూడు, ఇంకా ఆమెకు ప్రార్థనే చేయలేదు, దేవుడు కార్యం చేసేసాడు. హలో హలో వందనాలయ్యా. వందనాలు. చెప్పండి అయ్యా. ఇప్పుడు టీవీ చూస్తున్నాను, అయ్య గారు ప్రార్థన చేస్తున్నాడు అందరికి. మీరేనాయా? అవునమ్మా, అవును. చెప్పండి, త్వరగా చెప్పండి. ఏం లేదయ్యా, నేను కాళ్ళు నిలబడతాను కానీ నడవలేనండి అయ్య గారు. నొప్పి ఏమైనా ఉందా కాల్లో? కాళ్ళు నిలబడతాను కానీ నడవలేను. ఓకే, నిలబడండి ఒకసారి. నిలబడండి ఒకసారి. నిలబడమంటారా? నిలబడండి ఒకసారి. దేవుని హస్తం నిన్ను తాకబోతుంది. ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయ. పరిచర్యకు ప్రార్థన చేయి. దేవుడు ఈ పరిచర్యను అనేకలు దీవెనగా పెట్టాడు. నిలబడ్డాను కానీ అడుగులే. నిలబడి ఒకసారి నిలబడండి. టచ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కాళ్ళు లేవట్లేదయ్యా. ఓకే, నేను ప్రార్థన చేయబోతున్నా. టచ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. అట్లా లైన్లో ఎంతమంది అయితే వెయిట్ చేస్తున్నారు అందరు కళ్ళు మూసుకోండి, వాళ్ళ ఆయిల్ చేతులు పెట్టుకోండి. వాళ్ళ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. దేవుని ఆత్మ అనేక మంది తాకబోతుంది. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా నీ హస్తము తాకునైనా. చూస్తున్న వారు, లైన్ కలవని వారు ఎంతమంది వేచి ఉన్నారో, ఎంతమంది ఆశతో ఉన్నారో, ఎంతమంది నా చీకటి బంధించబడిపోయి ఉన్నారో, ఎంతమంది దురాశ పీడించబడుతున్నారో, ఎంతమంది అప్పుల్లో ఉన్నారో, ఎంతమంది చీకటి నన్ను వారి కుటుంబంలో వెళ్తుందో, అయ్యా యేసయ్యా ఇప్పుడే కనికరం చూపండి నాయన. నీకు స్తోత్రాలు. ఇదిగో నీ బలమైన హస్తమని తాకమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా క్యాన్సర్ రోగులతో, ఎయిడ్స్ రోగులతో, టీబీ రోగులతో, కిడ్నీ రోగులతో, గుండె ప్రభులతో తండ్రి అయ్యా వ్యసనాలతో బాధపడుతున్న బిడ్డలను విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో విడుదల కలుగును గాక. అయ్యా నువ్వు అభిషేకిస్తున్నాను. అయ్యా చూస్తున్న వారందరూ నీ పరిశుద్ధాత్మ శక్తి అయ్యా తాకుతుపోతుండగా, నీ ఆత్మ అనేకులు కుమ్మరించబోతుండగా అనేక మందికి మారు మనసు దయచేయను ఆయన. పాపం నుంచి విడిపించు, శాపం నుంచి విడిపించు నాయన. కట్టల నుంచి, బంధకాల నుంచి విడిపించమని, నేను నామానికి మహిమపరచుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అయ్యా ఆ నూనె పూయండి. గొప్ప కార్యం దేవుడు నీ ద్వారా చేయబోతున్నాడు. సరేనయ్యా, దేవుని మహిమ కలుగును గాక. ఈ పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ఈ పరిచర్యకు సహకరించండి. ఈ పరిచర్యలో మీరు పాలిభావసులు కండి. దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు నీ ద్వారా చేయబోతున్నాడు, నా ద్వారా చేయబోతున్నాడు, మనందరి ద్వారా చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమందిని రోజు లైవ్లోనే తాకాడు దేవుడు. ఎంతమందిని ప్రార్థన చేస్తుండగానే, ఈ ప్రోగ్రాం చూస్తుండగానే దేవుడు అనేక మందిని తాకుతున్నాడు. అందుని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. మీరు కింద నెంబర్లు నోట్ చేసుకోండి, ఫోన్ చేయండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను. అలాగే మెసేజ్ చేయండి మీ సమస్య తీవ్రంగా ఉంటే. ఎవరైనా చీకటి బాధపడుతున్న నాకు వీడియో కాల్ చేయండి. ప్రత్యేకంగా వారి కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించును గాక. ఆమేన్.